కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని తెలిపారు మంత్రి గుట్టిపాటి రవికుమార్. సీఎం చంద్రబాబును చూసి ఏపీలో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నుంచి ఉద్యోగుల పీఆర్సీపై ఓ మంచి వార్తను వింటామన్నారు. గతంలో సీఎం చంద్రబాబు పలుసార్లు ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించారని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ ఉద్యోగులు ప్రాణాలను ఎదురొడ్డి ఉద్యోగం చేస్తారని, విపత్కర సమయాల్లో ప్రజలకు విద్యుత్ ఉద్యోగులు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని మెచ్చుకున్నారు మంత్రి. పీఆర్సీకి సంబంధించిన సమస్య దాదాపు 2019 నుంచి ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది వివిధ దశల్లో కూడా దీని గురించి నేను కానీ మన ఇప్పుడు ప్రస్తుత సిఎస్ గారు కూడా 2-3 సార్లు ప్రస్తావించుకోవడం కూడా జరిగింది. ఉద్యోగస్తులకు ఈ సమస్య ఒకటి ఉందని చెప్పి పలు సందర్భాల్లో అది ఖచ్చితంగా తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఏ విషయం కోసం మీరు ఎదురు చూస్తున్నారో దానికి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి మంచి వార్త వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను కూడా ఎందుకు అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 2014లో కానీ 2018లో కానీ పలు సందర్భాల్లో ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యల్లో నారా చంద్రబాబు నాయుడు గారే ఈ పీఆర్సీకి పలు సందర్భాల్లో 14లో 18లో ఇందాక మన సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచిది ఉంటుంది. అదేవిధంగా ఇందాక మన వాళ్ళు చెప్పారు, కింద గ్రౌండ్ లెవెల్లో ఏఈలు కానీ మిగతా కొంతమంది ఇంజనీర్స్ కానీ స్టాఫ్ లేక సర్వీస్ ఇవ్వడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాము పలు సందర్భాల్లో అని చెబుతున్నారు. ప్రత్యేకంగా నాకు కూడా అది అనుభవం ఉంది. ఎందుకంటే మేమందరం కూడా కింద పనిచేస్తూ ఉంటాము. ఎందుకంటే మండలాలు కాన్స్టిట్యున్సీలకు 5-6 మండలాలు ఉంటే 2-3 ఏఈలు, అదే 100-150 గ్రామాలు ఉంటే లైన్ మ్యాన్లు 50-60 మంది ఉన్నారు. ఒక్కొక్క లైన్ మ్యాన్ 4-5 గ్రామాలు పనిచేయాల్సి వస్తున్నాడు. ఒక్కొక్క ఏఈ వచ్చేసరికి 2-3 మండలాలు పనిచేయాల్సి వస్తున్నారు. వాళ్ళ మీద కూడా వర్క్ లోడ్ పెరిగిపోతుంది. మన సమస్య ఉన్న 24 గంటలు రేత్రంటూ పగలంటూ 24 గంటలు ఎవరు అడిగినా ఎవరు ఫోన్ చేసినా లేచి పరిగెత్తుకుంటూ పనిచేయాలి. ప్రాణాలు సైతం అడ్డం పెట్టుకొని పనిచేసే సమస్య ఏదన్నా ఉందంటే మన విద్యుత్ సంబంధించిన సమస్య అని చెప్పి తెలుసు. పీఆర్సీకి సంబంధించిన